శ్రీబాబు మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు. అప్పే కదా, తీసుకున్నామా లేదా మీరు ఒప్పుకున్నారు. కనీసం మీరు ఇప్పటికైనా సభలో నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ ఏదో ఒకటి ఈ రాష్ట్రం 7 కోట్ల అప్పు అయితే చేసిందని వారు ఒప్పుకున్నారు. దానికి ధన్యవాదాలు. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల అప్పు తీసుకున్నందుకు ఒప్పుకున్నారు. ధన్యవాదాలు. ఇవి అట్లాగే ఇంకో మాట అడిగారు అధ్యక్ష. ఆ జిఎస్డిబిది కూడా చెప్పారు, అది కూడా వీరు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. అదేంటే రెవెన్యూ బాగా ఆదాయం వస్తూ ఉంది, రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగినాయి, జిఎస్డిబి కూడా బాగా పెరిగింది. నేను ఇంకో మాట్లాడుతున్నామని, ఎవరైనా రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగితే, జిఎస్డిబి బాగా పెరిగితే, ఆదాయం బాగా పెరిగితే అప్పులు తగ్గాల. ఆదాయం అద్భుతంగా పెరుగుతూ ఉంటే అప్పులు తగ్గాలి. ఎవడో అప్పులు ఎక్కువ చేసుకోడు. అప్పులు ఎప్పుడు చేస్తారు? మీకు ఆదాయం రానప్పుడు అప్పులు ఎక్కువ చేస్తారు. ఓ పక్కనే ఆదాయం విపరీతంగా పెరుగుతుందని చెప్తాం, జిఎస్డిబి పెరుగుతుందంటాం, అప్పులు మాత్రం 7 లక్షల కోట్లు చేస్తున్నట్టు. ఇది ఎక్కడండి? ఇంకోటి కూడా చెప్పారు, మాకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఉంది, జిఎస్డిబి ఇంత పెరిగింది, మీరు ఇది చెప్పట్లేదు అంటున్నారు. నేను చెప్తాను. మరి ఇంత బాగా పెరిగితే ఓడి ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? ఆర్బీఐ నుంచి ఓడి ఎందుకు తీసుకున్నారో? మీకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఆదాయం వస్తుంది, జిఎస్డిబి పెరుగుతూ ఉంటే ఏదో ఓడి తీసుకో. ఓడి అంటే ఏంటి అసలు? ఓడి అంటే ఏంటి? ఈయన పూర్తి చెప్తే బాగుంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి, రాష్ట్ర ఇమేజ్ భారతదేశంలో బయటపడకూడదు కాబట్టి నేను పూర్తిగా లోతుకెళ్ళి చెప్పట్లేదు. ఓడి అంటే ఏంటి? దివాలా తీయటం, బ్యాంక్రప్ట్ కావటం, ఇది పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి, మరొకసారి చెప్పండి అని ఒకసారి చెప్తేనే బాధగా ఉంది నాకు, రెండోసారి చెప్తే ఇంకా బాధగా ఉంటుంది. వద్దండి.